త్రిపురంగా అందరూ ఆడవాళ్ళు ఇలాగే అనుకుంటారా? అంటే ఎదురైన ప్రతిదీ ఇలాగే ఇప్పుడు మనం ఒకరికి అప్పిస్తాం సార్, ఆపదలో ఉన్నారని, అతను తిరిగి ఇవ్వలా, మన మెంటాలిటీ ఏం చెప్పుద్ది, అమ్మ ఇంకెవడికి నమ్మొద్దు, ఎవరికి అప్పివ్వద్దు అంటే. నిజంగా ఒకడు ఆపదలో ఉంటాడు పాపం, వాడికి అవసరం, కానీ అప్పుడు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అక్కడ ప్లేస్ చేస్తాం మనం. అమ్మ మొన్న నాడు తీసుకెళ్ళి ఇవ్వలేదు, ఇతనికి ఎందుకు ఇవ్వడం అనేసి ఊరుకుంటాం. అలాగే ఒకరికి మంచి చేస్తాం, అది మనకి చెడు చేస్తుంది. ఇప్పుడు వీడికి మంచి చేసి చెడు తెచ్చుకోవడం ఎందుకు, మూసుకోవడం కూర్చోవడం బెటర్ కదా అనుకుంటాం కదా, అది జరుగుతూ ఉంటుంది. పాప అందరూ ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అందరూ అలా ఉండరు. కాకపోతే మన ఫీలింగ్ ఏంటంటే 1-2 దెబ్బలు తగిలినప్పుడు ఏమనిపిస్తుంది మనకి యాక్చువల్గా. మామూలుగా ఆడవాళ్ళ సైకాలజీ బాగా అబ్జర్వ్ చేస్తే చాలా ఆడవాళ్ళతో ఎక్కువ తిరగడానికి ఇష్టపడరు చాలామంది. అంటే ఇది ఇష్టపడరు అంటే ఒకరొకరు సైకాలజీ నచ్చదు. సైకాలజీ కాదు ఏమంటారు, ఇదే సార్, వెనకాల మాట్లాడటాలు, లేదంటే ఇక్కడ వెళ్ళి అక్కడ చెప్పడాలు, అక్కడ వెళ్ళి ఇక్కడ చెప్పడాలు. ఆడవాళ్ళ నోట్లో నిజం దాక్కూడదని శివుడు ఎప్పుడో ఒక బొక్క పెట్టాడంట. సో ఆయన చేసిన పనికి మేము అందరం కష్టపడుతున్నాం అంతే, మేము స్వతహాగా మంచోళ్ళమే. శివుడు చేసిన పని అది. ఆడవాళ్ళ నోట్లో దాక్కూడదు, అది డేంజర్ అని చెప్పి ఆయన ఏదో చేశాడట. దానివల్ల మేము అందరం బ్లేమ్ అవుతున్నాం అంతే. సరే, ఇప్పుడు ధైర్యం అని అందరు బయట ప్రపంచానికి హేమ బాగా ధైర్యవంతురాలని అనుకుంటారు, కానీ నిజానికి పెద్ద పిరికి పంద అని అది కూడా ఒక ప్రూఫ్ ఉంది నాకు. నేను నిజంగా పిరికిదానేనండి బాబు, నేను ధైర్యవంతురాలు కానే కాదు అసలు. కానీ నేను చెప్పాను కదా, సిచ్యువేషన్లో మాత్రం నాకు ఇది వచ్చేస్తుంది, ఆ సిచ్యువేషన్ అయిపోతే వచ్చపోసిస్తాను. అదనమాట, అంత టెన్షన్ నాకు, అంత భయం నాకు. అమ్మా ఇది ఇలా జరిగింది కనుక సరిపోయింది, లేదంటే అలా అయిపోయి ఉంటే ఏమైపోయి ఉండేవాళ్ళం, గుండు చల్లు అంటది, బ్లాంక్ అయిపోతాను. అదే పేపర్ చదవమంటే బ్లాంక్ అయిపోయాను కదా, అలా బ్లాంక్ అయిపోతాను అనమాట. పిరిగిదాన్ని నేనండి, మనసులో పిరిగిదాన్ని. కానీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను ధైర్యవంతురాలని, సిచ్యువేషన్ క్లియర్ అయిపోయిన తర్వాత నేను చాలా పిరిగిదాన్ని. సరే, ఆ పిరికి తనానికి ఉదాహరణకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండి. అమ్మ అది చెప్తే ఇప్పుడు ఏమన్నా అనుకుంటారేమో, తెలియకపోతే కొంచెం బ్యాంక్ 50-50గా చెప్తా. అదే నాకు అర్థమైపోయింది మీరు బ్యాంకాక్ అన్నది. నేను జనరల్గా నేను కోవి సరళక్క తాయ్ అమ్మాయిలా ఉంటాం, చైనీస్ బ్రీడ్ మాది. అంటే నేను కొంచెం పొడుగ్గా ఉండడం వల్ల కొంచెం మారింది తప్ప చైనీస్ బ్రీడ్. అయితే బ్యాంకాక్లో సురేఖవాణి అక్కడ ఏదో షాపింగ్ చేస్తుంది, నేను ఇక్కడ ఏదో కొనుక్కుంటున్నాను ఇద్దరుని. ఒక ఇంగ్లీష్ వాడు వచ్చి యు ఆర్ ఫ్రమ్ థాయ్ అని అడిగాడు, ఇంకేం అడగలేదు, యు ఆర్ ఫ్రమ్ థాయ్ అని అడిగాడు. నో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, నమస్తే నమస్తే అని గబగబా సురేఖ దగ్గర పరిగెత్తిపోయి, ఆడెవడో నువ్వు థాయ్ అని అడుగుతున్నాడు, రావే వెళ్ళిపోతావు అంటే, ఉండు ఒకసారి మాట్లాడొద్దాం అంటుంది. అది ఎంత టెన్షన్ పడ్డారంటే సురేఖ ఇప్పటికీ అనిపిస్తుంది, పెద్ద ధైర్యవంతురాలు అంటే నేను ధైర్యవంతురాలని నేను తిట్టాను అనుకో, ఆడికి నా భాష అర్థం కాదు, నేను హైదరాబాద్లో పెద్ద తోపునని చెప్తాను, వాడికి అది అర్థం కాదు. ఆడు ఇంకేదైనా అన్నాడు అనుకో, ఇప్పుడు ఎత్తుకుపోయాడానికి ఏం చేస్తావు, ఎందుకు వచ్చాను కూడా, ఊరు పరిగెత్తానని చెప్పా. అక్కడి నుంచి దాని షాపు 10 అడుగులు ఉందనుకోండి, నేను 3 అడుగులో దాని దగ్గరికి వెళ్ళిపోయా. ఊరికనే అదే ఇక్కడ ఎవరన్నా మాట్లాడితే అసలు మామూలుగా ఉండదు, ఎందుకంటే మన భాష తెలుసు కనుక, నా గురించి తెలుసు కనుక గొడవ ఉండదు. అట్లాగే ఒకడు ఎవడో ఎస్ఎంఎస్లు పెట్టాడు నాకు, అప్పుడెప్పుడు ఫస్ట్ స్టార్టింగ్, అప్పుడు భలే ఉండింది. ఎవరెవరు పెళ్ళాలకో ఎవరెవరు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ మగాళ్ళకి కూడా ఫోన్లు అట్లాగే వచ్చేవి, ఆడవాళ్ళకి అట్లాగే వచ్చాయి, బయట అమ్మాయిలకి అట్లాగే వచ్చాయి మెసేజ్లు అట్లా. అది ఎప్పుడో సార్ కోన్కీస్గా కొట్ట, అసలు ఊర్లో ఏదో పల్లెటూరులో 9th డిస్కంటిన్యూ చేసిన కుర్రాడాడు, ఎవరో ప్రొడ్యూసర్ సెల్ నుంచి నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశాడు. ఒసేయ్ నా దగ్గర బ్యాలెన్స్ లేదు, ఫోన్లో వాడికి బ్యాలెన్స్ లేదంట, ఫోన్ చేయవే ఇట్లా అంటే డాష్ గడుదు గుడ్లు అని చెప్పి. నాకు ఎక్కువ వినపడుతుంది, మనం పెద్ద రౌడీలని ఫీలింగ్ కదా మనకి. నాకు హేమకి మెసేజ్ పెడతాడా అని ఎక్కువలో వినపడుతుంది అనమాట. షూటింగ్ చేస్తూ ఉన్నాం మేము సినిమా, అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని పట్టుకుని వాడిని తీసుకొచ్చి సాధించాం. ఆ తర్వాత బోల్డని కేసులు వచ్చినాయి బయటికి, బోల్డని మంది ఆడవాళ్ళు మెచ్చుకుని. ఎవరో ఒక ఎమ్మెల్యే గారి వైఫ్కి ఇట్లాగే మెసేజ్లు వస్తే మొగుడు పెళ్ళాలి ఇద్దరు తెలిసి కూడా హస్బెండ్కి చెప్తే వద్దులేవే బయటికి వెళ్తే ఎమ్మెల్యే పెళ్ళకి మెసేజ్ వస్తున్నాయి అంటారంట, మనం బయటికి చెప్పొద్దు, వేరే నెంబర్ మార్చేసుకుందాం లేదా సిమ్ తీసేద్దాం అన్నారంట. కానీ ఆ తర్వాత నేను బయటకు వచ్చి చెప్పిన తర్వాత చాలా ఆలీ వాళ్ళకి కూడా అర్ధరాత్రి 2 గంటకి ఆలీకి మెసేజ్లు వస్తుండే, క్యా కర్రే బూతుల్లో అట్లా. పాపం అతను చాలా సఫర్ అయ్యాడు. మనం వన్స్ వెళ్ళిన తర్వాత క్లోజ్ ఎస్ఎంఎస్లు, ఏలు ముద్దలు పెట్టండి, కంటివి ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు మొత్తం అప్పుడు ఏంటంటే మీరు ఫోన్ వాడుతున్నారు కానీ అది మీ పేరులో ఉండేది కాదు,
ఎవడి పేరులోనూ ఉండేది. అట్లా వాడు 9 మంది అమ్మాయిలు ఏడిపించాడు సార్ వాడు ఓకే. నాతో పాటు. అట్లా. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.